ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వివో వాళ్ళ T4 అల్ట్రా మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. జనరల్గా వీళ్ళు ఈ 30 నుంచి 40 వేల ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు. సో మరి ఫటాఫట్ దీని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసే వెంటనే పైవైపే మొబైల్ ఉంది. లోపల వైపు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, USB to Type-C కేబుల్, 90 వాట్స్ ఫాస్ట్ చార్జర్, సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేశారు. దీని చుట్టూ కూడా కవర్ ఇచ్చారు. దీని నుంచి బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా వివోకి సంబంధించిన ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఎలాగైతే ఉంటుందో అలానే కనిపిస్తుంది. దీనిపైన 100x టెలి లెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇక్కడ వివో బ్రాండింగ్ ఉంది. గ్లాస్ బిల్డ్ తోటి ఉంది మొబైల్. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఈక్వల్ డెప్త్ కర్వ్డ్ స్క్రీన్ అని చెప్పేసి అయితే, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మొబైల్ యొక్క ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది, చూడ్డానికి ప్రీమియం కనిపిస్తుంది. ప్రజెంట్ నా చేతిలో మెటర్ గ్రే కలర్ లో అయితే ఉంది. మరి దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు 50+8+8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో దీనిలో ప్రైమరీ కెమెరా వచ్చి సోనీ IMX 921 కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు OS సపోర్ట్ ఉంటుంది. 4K 60 FPS బ్యాక్ ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను సెల్ఫీ క్యామ్లో 4K 60 FPSలో రికార్డ్ చేస్తున్నాను. మరి దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు చూడొచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది మొబైల్ యూస్ చేసే యూట్యూబ్ వీడియోస్ వ్లాగ్స్ చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్లో 4K 60 FPSలో రికార్డ్ చేస్తున్నాను. సో మరి దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు ఇక్కడ చూడండి. ప్లస్ ఆటో ఫోకస్ కూడా ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, కలర్స్ ఎలా క్యాప్చర్ చేస్తుంది చూడండి. నాకైతే బాగానే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన స్టెబిలిటీ కూడా నాకు బాగానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్లో రాయండి. సో మరి డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మనకు దీనిలో 5000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ప్లస్ దీని వెయిట్ గురించి మాట్లాడితే ఓన్లీ 192 గ్రామ్స్ మాత్రమే ఉంది. థిక్నెస్ వచ్చేసి 0.743 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ దీని డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్ కనిపించేస్తున్నాయి, క్లియర్ కనిపించేస్తున్నాయి. అమోలెడ్ డిస్ప్లేస్ గురించి మనం సపరేట్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు, చాలా క్లియర్ కనిపించేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో 2 మిలియన్ పైగా దీనిలో మనకు అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాసెసర్ అనేది మనకు చాలా తక్కువ డివైస్లలో వాడబడింది, కానీ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. సో మరి దీంతో ఒకసారి నేను గేమింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. మొత్తం శ్మశానాలు దిగినట్టున్నాను నేను. ఇక్కడ ఇవ్వలేడు, కాల్ డబ్బాలు ఉన్నాయి. జంప్ ఇది మంచిగా ఉంటుంది. బ్యాక్ సైడ్ గన్నులు అయితే పుష్కలంగా ఉన్నాయి, కానీ రండి రా. 2 పోచంకి పోదాం మనం. పోచంకి ఇక్కడ నిలబడి సూటి పెట్టి చూద్దాం. ఇక్కడ కొన్ని గుడారాలు ఉన్నాయి. గుడారాలు ఒకటే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్గా మొబైల్ ఉరికిచ్చినంతసేపు నాకు అనిపించింది ఏంటంటే మొబైల్ అయితే హీట్ అవ్వలేదు. ఎక్కడ కూడా నాకు ఫ్రేమ్ డ్రాప్స్ అనిపించలేదు. అనేసేస్తాడు అక్కడ చెట్టు పక్కకు ఉన్నాడు అండ్ నాకు ఆడు రాదనుకుంటాను. కాకపోతే నాకు తెలియని విషయం ఏంటంటే నేను దగ్గర పోయి మరీ చేసేస్తాను. నాతో జోకులు చేస్తావారా?
నేను ఎవరిని చంపలేను అనుకున్నాడు. ఇక నేను బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5500 mAh బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేశారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఆరంగా మీకు 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తే దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఇక ఏ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల ఏ ఫీచర్స్ ఉంటాయి. అంటే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా దాన్ని ఎరేస్ చేయడమైనా కానివ్వండి. ఇక వ్యూ అన్న వెంటనే రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ప్రజెంట్ చూసుకున్నట్టయితే IP64 వాటర్ రెసిస్టెంట్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి IP68 ఇస్తే బాగుండని చెప్పేసి అయితే నాకు అనిపించింది. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే కెమెరాస్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా మొబైల్ అనేది బాగుంది. డిజైన్ పరంగా కూడా బాగుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, డిస్ప్లే బాగుంది, అన్ని బాగున్నాయి. మరి దీని ప్రైజింగ్ ఏముంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు, దీని ప్రైజింగ్ ఏముంటుంది అని చెప్పేసి మీరు గెస్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.